ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ సమగ్రమైన అభివృద్ధితో ముందుకు నడిపించడానికి మాకున్నటువంటి ఆలోచన. ఇంక్లూజివ్ గ్రోత్తో, అంటే డిస్పారిటీ లేకుండా సమసమానత్వం కోసం ఒక సామాజిక న్యాయంతో ముందుకు పోయేదే మా ఆలోచన. మా ఆలోచన భిన్నంగా మీరు ఉంటారు కాబట్టి మిమ్మల్ని వ్యతిరేకిస్తాం, అంతేగాని ప్రత్యర్థులుగా చూస్తాం తప్ప శత్రువులుగా మేము చూడం. ఒకవేళ మీరు అలా అనుకుంటే పొరపాటు, మీరు దాని నుంచి విరమించుకోవాలని కోరుతూ ఈ శ్వేతపత్రాన్ని సభలో ఉన్నటువంటి వాళ్ళందరూ లోతుగా అధ్యయనం చేయాలని, ఇక్కడ నుంచి మన ప్రయాణం ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కళ్ళు అంకిత భావంతో పనిచేయాలని, ప్రతినిభూని ముందుకు నడవాలని మీ ద్వారా సభలో ఉన్నటువంటి పెద్దలందరికీ విజ్ఞప్తి చేయటం కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వాస్తవ విషయాలు తెలిసే దీని నుంచి మనం నిర్మాణం చూసుకుంటూ ముందు పోదామని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, థ్యాంక్ యూ వెరీ మచ్, నమస్తే. క్లారిఫికేషన్ ఇవ్వండి అధ్యక్ష. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు భట్టి గారు, దయచేసి మా క్లారిఫికేషన్ కొంచెం విని సమాధానం చెప్పాలని కోరుకుంటా ఉన్నాం. మీరు ఏంటంటే పూర్తిగా సభను పక్కదో పట్టించే ప్రయత్నం చేసినారు, సత్యదూరమైన విషయాలు చెప్పే ప్రయత్నం చేసినారు. నేను మీ బుక్లో నుంచే చెప్తున్నాను, నేనేం నా కొత్త సొంత కవిత్వం చెప్తలేను, ఫిగర్స్ చెప్తలేను. ప్లీజ్ టేక్ పేజ్ నెంబర్ 20, టేబుల్ నెంబర్ 9. ఇప్పుడు ఇక్కడ ఇందులో మీరు ఏం చెప్పినారంటే కన్వీనియంట్గా 7 లక్షల కోట్ల రూపాయల అప్పులున్నాయని చెప్పి ఒక సత్యదూరమైనటువంటి విషయాన్ని చెప్పి ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వ అప్పుగా చెప్పే ప్రయత్నం చేసినారు. ఇది పూర్తిగా సత్యదూరమైనటువంటి విషయం. అయితే అధ్యక్ష మీరు చదవండి, మీరు చెప్పిందే చదువుతున్నాను. ఒకటి ఫస్ట్ సీరియల్ నెంబర్ 1 FRBM లోన్స్ ఫర్ 2023-24 3,89,673 కోట్లు చెప్పినారు. ఇది ఎప్పటికీ? మార్చ్ 2024 నాటికి, అంటే ఇంకొక వచ్చే 3 నెలల్లో చేయబోయే అప్పును కూడా ఇందులో కలిపి మీరు మొత్తం చెప్పే ప్రయత్నం చేసినారు. పాయింట్ నెంబర్ 1. అదేవిధంగా అధ్యక్ష పాయింట్ నెంబర్ 3 గవర్నమెంట్ గ్యారంటీ, మంచిగా వినండి భట్టి గారు, గవర్నమెంట్ గ్యారంటీ లోన్స్ విచ్ ఆర్ రేజ్డ్ బై SPVs అండ్ సర్వీస్డ్ బై దెమ్, వాళ్ళే కట్టుకుంటారు. అదెంత? 95,462 కోట్లు. నంబర్ 4 నాన్ గ్యారెంటెడ్ లోన్స్ విచ్ ఆర్ రేజ్డ్ అండ్ సర్వీస్డ్ బై SPV కార్పొరేషన్స్ ఇన్స్టిట్యూషన్స్, ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వలేదు, అవి వాళ్ళే కట్టుకుంటారని మీరే చెప్పినారు. ఆ రెండు కలిపితే 1,54,876 కోట్లు. అంటే ఈ 1,54,876 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కట్టదు, వాళ్ళే కడతారని మీరే మీ బుక్లోనే చెప్పారు. అంటే ఈ 6,71,757 తీసేస్తే నెట్గా ఉండేది 5,16,881. ఈ 5,16,881లో వచ్చే 3 నెలలు కూడా కలిపి మీరు FRBMలో లోన్లు పెట్టినారు. అది కూడా తీసేస్తే రమారమి ఉండేది కేవలం 5 లక్షల కోట్లు మాత్రమే. కానీ మీరు ఇది 7 లక్షల కోట్లని 2 లక్షల కోట్ల రూపాయలు పెంచి చెప్పి ఇది సభ ద్వారా రాష్ట్ర ప్రజల్ని తప్పుదో పట్టించేటువంటి ప్రయత్నం చేసినారు. దిస్ ఈజ్ పాయింట్ నెంబర్ 1. అధ్యక్ష ఇకపోతే గౌరవనీయులు దీని మీద క్లారిఫై చేయాలి. గౌరవనీయులు అధ్యక్ష భట్టి గారు ఎంతసేపు మా మీద ఏం చేసిందని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అధ్యక్ష ఈరోజు మీరు మీ ప్రజెంటేషన్లో మీరు పెట్టాల్సినవి పెట్టిన సంతోషం. మీరు రాష్ట్రం స్వంత ఆదాయ వనరుల్లో ఎట్లా వృద్ధి సాధించింది, 2014లో ఎంత ఉంది, 2023-24లో ఎంత ఉంది, దేశంలో మనం ఎక్కడున్నామని చెప్పుంటే మేము సంతోషపడే వాళ్ళం. ఇవాళ దేశంలోనే అత్యధికంగా స్వంత ఆదాయ వనరుల్లో వృద్ధి రేటు సాధించిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. పర్ క్యాపిటా ఇన్కమ్లో దేశంలో చిన్న రాష్ట్రాలు మినహాయిస్తే నంబర్ 1 స్థానంలో ఉన్నాం. అది పెరిగిన ఆస్తుల గురించి మీరు చెప్పే ప్రయత్నం చేయలేదు. అదేవిధంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఎంత పెద్ద ఎత్తున క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసినాం చెప్పే విలువ చేయలేదు. అదేవిధంగా ఆస్తుల విలువ కల్పించిన ఆస్తుల విలువను మీరు చెప్పే ప్రయత్నం చేయలేదు. అదేవిధంగా పెరిగిన GSDPని కూడా మీరు ఎక్కడ కూడా చూపించే ప్రయత్నం చేయలేదు. డెట్ టు GSDP చూపించారు కానీ ఇతర రాష్ట్రాలతో కలిపి చూపించినప్పుడు దేశంలో మనకంటే 22 రాష్ట్రాలు అప్పులు ఎక్కువగా తీసుకున్నటువంటి విషయాన్ని మీరు దాచిపెట్టేటువంటి ప్రయత్నం చేసినారు. పెరిగిన పంటల ఉత్పత్తి కానీ ప్రజలకు కలిగిన వసతులను కానీ దీన్ని ఎక్కడ కూడా మీరు చెప్పేటువంటి ప్రయత్నం చేయలేదు. మీరు ఏం చేసిండ్రని మాట్లాడుతూ ఉన్నారు. అధ్యక్ష ఈరోజు రాష్ట్రంలో 47 లక్షల మంది